వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఈ మధ్య కాలంలో అసలు ఒకరికొకరు చంపుకోవడం, మర్డర్లు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. సో అలానే ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనవడు తాత దగ్గర ఉన్న ఆస్తి కోసం 70 కత్తిపోటులతోటి తను చంపడం అయితే జరిగింది. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. ఈ మధ్యకాలంలో అసలుకి చాలా రేర్ అయిపోయినాయి. ఒకరినొకరు చంపుకుంటాం కానీ చంపడం కానీ చాలా కామన్ అయిపోయింది, మాట్లాడుకుంటాం కూడా. సో ఇప్పుడు కొత్తగా మనవడు తాతని ఆస్తి కోసం చంపినట్టు తెలుస్తుంది. సో ఈ కేసు గురించి ఏం చెప్తారు? ఫస్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇది వెల్జాన్ కంపెనీ. వీళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఇక్కడ మన బాలనగర్లోనే ఉంది. పెద్ద పెద్ద మెరైన్ షిప్లు ఉంటాయా, వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. హైడ్రాలిక్ వాల్వ్స్ కానీ, హైడ్రాలిక్ పంప్స్ కానీ, న్యూమాటిక్ పార్ట్స్ కానీ, ఇవన్నీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చాలా రేర్ కంపెనీ. ఇప్పుడు దీన్ని ఎప్పుడో ఇతను స్థాపించిన తర్వాత 1965లో స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు చాలా బాగా నడిచినటువంటి కంపెనీ, మంచి లాభాల్లోనే ఉంది. తదనంతరం ఎవరైనా ఈ వ్యాపారంలోకి రావాలంటే మళ్ళీ పర్టికులర్ సెక్టార్ మీద అవగాహన, దాన్ని బిజినెస్ చేసే నైపుణ్యం ఇవన్నీ ఉండాలి. మోస్ట్లీ వీళ్ళ డీలింగ్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్సే. అంటే మెరైన్ షిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవన్నీ విదేశీ కంపెనీలే ఎక్కువ శాతం. వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి పార్టులు ఇండియా నుంచి ఎగుమతి చేసుకునే వాళ్ళు, తక్కువ ధరకి వీళ్ళు ఇచ్చేవాళ్ళు కంపారిటివ్లీ టు మిగతా దేశాలతో పోలిస్తే. సో ఈ కంపెనీలు చాలా ఉన్నాయి, ఇదొకటి. ఇతను ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఈ దీంట్లో అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు పాపం, అన్నీ తెలుసు. అప్పట్లో మనకేంటంటే 1965కి ముందేంటంటే బ్రిటిష్ వాళ్ళ షిప్లే ఉన్నట్టు వాడేవాళ్ళు. మనకి ఇప్పుడు కూడా ఈ రైల్వే ట్రాక్లో నాలేసినవే, అవును, అవి వాడుకలో ఉన్నాయి. తర్వాత మన వాళ్ళు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారో, ఇంకా మిగతా దేశాలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారో, చాలా రేర్ ప్రోడక్ట్ కదా, రేర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైనా 1-2 గట్రా చేయాలంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఓకే, అట్లా కొన్నిటికి రేర్గా పార్ట్స్ ఎక్కడో దొరుకుతూ ఉంటాయి. ఆ కంపెనీలు కూడా అట్లాంటివి ఎందుకు పెడతారు? ఎవడు ధైర్యం చేయడు, ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారు ఉన్నారు, అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న చాలా సింపుల్ బిజినెస్లో ఆయన పెట్టింది న్యూస్ పేపర్. అవును, యాడ్లు, మార్కెటింగ్ కూడా పెట్టుకుంటే యాడ్లు తెస్తాడు, జర్నలిస్టులు ఏమో వార్తలు రాస్తారు, బిజినెస్ రన్ అయిపోద్ది. పచ్చళ్ళు, ఇవి పాలు, వస్త్రాలు, అంతే కదా. కొన్ని రేర్ బిజినెస్ టచ్ చేయాలంటే రేర్ నాలెడ్జ్ ఉంటుంది చాలా రేర్ పీపుల్కి. అలాంటి చాలా అరుదైన వ్యక్తుల్లో ఈయన ఒకడు. వాళ్ళకి చాలామంది తెలుసు. ఇప్పుడు అంబానీ కంటే కూడా గొప్ప మనిషి అని చెప్తాను నేను. ఎందుకు అంటే అంబానీకి మ్యానుఫ్యాక్చరర్ ఏం చేసినా కూడా, ఈవెన్ టాటా కార్లు తయారు చేసిన, బంగారం అమ్మిన, వస్త్రాలు అమ్మిన, ఇంకేమైనా సూపర్ మార్కెట్లు అవి ఇవి రిటైల్ బిజినెస్లోనే వీళ్ళు ఎక్కువగా ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ చాలా రేర్. అలాంటివి రేర్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంకా చాలా రేర్. ఓకే, మనకి ఇప్పుడు బూట్లు తయారీ చేయాలి, ఆ సోలు, ఆ లేస్లు మ్యానుఫ్యాక్చరర్స్ ఎవడెవడో ఉంటాడు. కానీ ఇప్పుడు చూడు, మెరైన్ షిప్స్ ఎక్కడో చాలా 10 డజన్, ప్రపంచవ్యాప్తంగా కనీసం 2 డజన్ల కంపెనీలు ఉన్నాయో లేవో, పెద్ద పెద్ద ఓడలు, షిప్పులు అవి తయారు చేసేవి. వాటిల్లో నడిచే లోపల పార్ట్స్ అవన్నీ ఉంటాయి చూసారు, చాలా రేర్. అవి ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అలాంటి రేర్ బిజినెస్ వీళ్ళు ఎంచుకున్నారు. ఓకే, ఇంచుమించు ఒక మోనోపోలీ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకు ఇంత చెప్పాను నా బిజినెస్ గురించి అంటే, ఒక వ్యవస్థను స్థాపించిన తర్వాత తదనంతరం దాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని ఉంటుంది. ఈయనకు 3 సంతానం, 2 ఆడ సంతానం, 1 మగ సంతానం. ఓకే. పెద్ద కూతురి కొడుకు పేరు శ్రీకృష్ణ, రెండో కూతురు సరోజిని గారి అబ్బాయి కిలారు కీర్తి తేజ. ఓకే. కుమారుడికి లేడీ ఉండింది, ఆవిడ ఇంకెవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, వాళ్ళ తంతు వాళ్ళది. ఇప్పుడు వీళ్ళ వంశపారంపర్యంగా 2 ఉన్నారు. అయితే వీడికి ఇవ్వాలి లేదా వాడికి ఇవ్వాలి.
ఇప్పుడు బాహుబలి సిట్యువేషన్ మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, అవును. రాజు అంటే ఎలా ఉండాలి అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రభాస్కి కట్టబెట్టింది. అలానే ఇతనేం తక్కువోడు కాదు, సైన్యాధిపతిని చేసి ఇతను ఇంకో లెవెల్లో బాగా ఎదుగుతాడు. సో అలా ఇతన్ని కూడా ఏదో చేసింది, బాధపడకూడదని కొన్ని గిఫ్ట్లు కూడా ఇచ్చింది. అవును. ఇక్కడ కూడా ఏం జరిగింది, పెద్ద ఆయన తదనంతరం ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే శ్రీకృష్ణ, వాడి నాలెడ్జ్ చాలా బాగుంది, బిజినెస్ బాగా డెవలప్ చేయగలడు, స్టాఫ్ని మెయింటైన్ చేయగలడు, ఎవరి మీద అరచడం ఖర్చడం ఇవన్నీ ఏమి ఉండవు, డొనేషన్స్ కూడా బాగా ఇస్తాడు, నీట్గా పద్ధతిగా సిస్టమ్ని మేనేజ్ చేసేలాగా పెద్ద ఆయన కనపడింది. నెక్స్ట్ వీడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు, ఓకే, పబ్బులు పార్కులు అని తిరుగుతాడు ఓయోళ్ళు అంటూ, విచ్చలవిడితనం ఎక్కువ, రిచ్ కిడ్ లాగా ఇష్టమైన కార్లు మార్చడం. ఈ అబ్బాయి నువ్వు ఏ కారు కొనిచ్చావో అదే 7 ఏళ్ళు వాడతాడు, అది తనకి ఏమైనా అన్ఫిట్ అనిపిస్తే, అంటే కొంచెం పెద్దది కావాలి అనిపిస్తే ఇంకోటి కొంటాడు, మళ్ళీ దాన్నే వాడుతూ ఉంటాడు. తనకు నీడ్ అంతే, షో కాదు. వీడేంటంటే సెకండ్ హ్యాండ్ అయినా ఫస్ట్ హ్యాండ్ అయినా సరే కార్లు కొంటా ఉంటాడు, మారుస్తూ ఉంటాడు, షోకి ఎక్కువ. సో ఇలాంటి వాళ్ళు బిజినెస్లకు పనికిరారు, వీడు పనికొస్తాడు. అలానే వీడికి నేను అన్యాయం చేయకూడదు, తను దేంట్లో అయితే నిష్ఠాతుడో అలా అదే అప్పచెప్దాం. బెట్టింగ్లు చేస్తాం, ఇంకేవేవేవో క్యాజినోలకి వెళ్ళి ఆడడం, ఇలాంటివే తెలుసు కాబట్టి ఆ జులాయిగా తిరిగే వాళ్ళకి ఏం చేస్తారంటే షేర్స్ అప్పచెప్పావనుకో, దాన్ని ఏదో రకంగా పెట్టి స్పెక్యులేట్ చేస్తా. ఇప్పుడు బెట్టింగ్ వాళ్ళు కూడా చాలా రే ఈ బాల్ 6 కొడతారు ఇలా చెప్తారు, పేకట్ ఆడే వాళ్ళకి కూడా బాగా ఇది ఉంటుంది ఒక సెన్స్. సో అలా ఇతనికి కూడా ఆ సెన్స్లో ఉంటుంటే ఇదే ఇచ్చావనుకో, నువ్వు షేర్స్ అప్పచెప్పానుకో, షేర్ మార్కెట్లో ఆయన ఏదో రకంగా ఉంటాడు. ఒకవేళ షేర్లు పోయినా ఏమనుకోలేము, వస్తే వాడు బాగుపడతాడు. సరే, వాడికి ఒకవేళ షేర్లు బాగా అమ్మబోతున్నాడు, చక్కగా చకచక్క బిజినెస్ చేస్తున్నాడంటే ఇంకో సెక్టర్ ఏదైనా వాడు మెయింటైన్ చేసేది ఏమంటే వాడికి అప్పచెప్పొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, సరిగ్గా పని చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు ఆఫీస్లో ఉండలేకపోతున్నాను, కాబట్టి ఇదంతా ఎవరాలని చూసుకోవాలంటే ఈ అబ్బాయి కరెక్ట్ అని వాడికి పెట్టాడు. తాత ఏదో డెసిషన్ తీసుకోబోతున్నాడు ముందే, అది ఖచ్చితంగా నాకే కావాలి, పెద్దోడి పేరు వినబడతా ఉంది, ఏం చెయ్యాలి, దీన్ని ఆపాలి అంటే తాతతో మాట్లాడాలి. ఒక్క నిమిషమైనా సరే, నువ్వు ఎలా తీసుకున్నావో ఈ పెద్దయినా ఈ డెసిషన్, నేను ఎందుకు వద్దు వాడెందుకు కావాలని నువ్వు చెబితే నేను కన్విన్స్ అయితే ఇట్స్ ఓకే చూద్దాం అనుకున్నాడు. తాత కాబట్టి చెప్పాల్సినవన్నీ చెప్పాడు. ఒరే నువ్వు పోకిరి గాడివి, వాడు ఇది, నీకు విచ్చలవిడితనం ఎక్కువ, వాడు అలా కాదు, నువ్వు ఇది వాడు అది, నువ్వు ఇలా వాడాల అని చెబితే, నన్ను అంత మాట అంటావా అన్నట్లుగా, నాకేమి ఇవ్వకపోగా నన్ను అంత చీప్గా చూస్తావా, నేను తాగి అన్ని తగిలేసేవాళ్ళ కనబడుతున్నా, నేను పోకిరిలాగా జులైలా కనబడుతున్నా, ఆడేమో నీకు పెద్ద కలెక్టర్ లాగా ఇంకేదో లాగా కనబడుతున్నాడు, నేను వేస్ట్ వాడు బెస్ట్ అంటున్నావు, అంత మాట అన్నావు చూడు, వాడి ముందు ఆ పరువు తీసేస్తున్నావు, నాకు ఎట్లనెట్లనో ఉంది కంపరంగా, ఉండరా నీ సంగతి చెప్తా, నువ్వు బతుకుండడం బట్టే కదా నన్ను నీ మాట్లాడినావు, నువ్వే పోతే అని చెప్పి ఆవేశం కత్తితో పొడిచాడు. 1-2 పోట్లు పొడిచాడు. ఓకే, 1-2 పోట్లు పొడిచిన తర్వాత అర్థమైంది, ఇదేంటి ముసలి ఇలా పొడిచేసాను నేను, పోతే సరే పోతే ఓకే, పోకపోతే నా గురించి చెప్తాడుగా, ఎందుకు వచ్చినా గొడవ, చచ్చేదాకా చంపుదాం, ఇట్లా ఉంటావో ఇవ్వవా ఇంకొక టైప్ ఆఫ్ సైకిక్ అయిపోయాడు ఫుల్గా. కాదంటావా ఇవ్వనంటావా, నేను వేస్ట్ అంటావా, అలా అంటావా, ఇంత మాట అంటావా, ఏయ్ ఇష్టం ఉన్నాడు, పొడిచి చంపేశాడు. ఈ అరుపులు కేకలు విని, ఏ అరుపులు, పెద్ద అరుపులు కాదు, పొడి చేతనే, అట్లా చేస్తావా ఇట్లా చేస్తావా, చావురా ఇలా ఈ అరుపులకి ఏం చేస్తున్నాడు వీడు, అరుపులేంటి ఇలా వస్తున్నాయని చెప్పేసి తల్లి వచ్చింది. తల్లి సరోజిని దేవి వచ్చినా కూడా ఇంకా నువ్వు ఉండి నాకు లాభం ఏంటి, నువ్వు కూడా చెప్పలేకపోయావు, చావే నువ్వు చావు అని ఇద్దరిని ఆమెను 6 పోట్లు పొడిచాడు. ఇంకా అప్పటికే వాతావరణాన్ని కొంచెం పని వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి చూడడం జరిగింది. ఈవిడ్ని హాస్పిటల్కి తరలించారు, ఆయన ఏమి చేయలేకపోయారు, హీఈస్ డెడ్. ఆవిడ పరిస్థితి ఎట్లుంది? పర్లేదు ప్రజెంట్ కొంచెం. ఇప్పుడు పెద్ద ఆయన ఇంత చూశాడు కదా, బేసిక్గా వీళ్ళది ఎక్కడ
ఏలూరు దగ్గర దెందులూరు అనే గ్రామం, ఆ ప్రాంతంలో కొవ్వాలి అనే ప్రాంతం, చిన్న గ్రామం. అక్కడ ఆయన, మీరు ఆ వెబ్సైట్ చూడండి, వెల్జన్ కంపెనీది. పాపం ఆయనకి పెద్దగా అంత గొప్పగా బతికిన చివరిలో సీరియస్లీ హీస్ ఎ గుడ్ మాత్రం ఫిలాంథ్రఫిస్ట్. చేయని విరాళాలు లేవు. మన ఎల్వి ప్రసాద్ ఉందా, అక్కడ కూడా ఒక బిల్డింగ్ వీళ్ళ అమ్మ పేరు మీద, ఓకే వీళ్ళ అమ్మ పేరు మీద వెలమాటి సౌభాగ్యవతమ్మ అనుకుంటా, ఆవిడ పేరు మీద ఒక బిల్డింగ్ ఉంటుంది, డొనేట్ చేశాడు. ఓకే అట్లా ఫిలాంథ్రఫిస్ట్, చేత్తో పరోపకారి అంటారు, చేత్తో అలా సహాయాలు చేసేవాడు. అండ్ ఎందుకు ఈ శ్రీకృష్ణుని పెట్టాలనుకున్నాడు అంటే కూడా మళ్ళీ అదే రీజన్. నేను ఒక వ్యవస్థను స్థాపించాను, నన్ను నమ్ముకొని ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఈ ఉద్యోగులు నన్ను నమ్ముకొనే, నా జీతాన్ని నమ్ముకొనే జీవనాన్ని సాగిస్తున్నారు. వాళ్ళ కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, వాళ్ళు ఏదైనా కొద్దో గొప్ప ప్రాపర్టీ వెనకేసుకోవాలన్నా నన్ను నమ్ముకొనే వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు అలా బాగుండాలి అంటే నేను బాగుండాలి, నేను బాగుండాలి, నా సంస్థ కూడా బాగుండాలి. ఇది బాగుండాలి అంటే ప్రజెంట్ నా వల్ల అవ్వట్లా, నాకు ఇంకొకడు నా వారసుడు అంటూ కావాలా. ఉన్న ఇద్దట్లో చూసుకుంటే వీడు బెటర్ అనిపించింది, ఆయన పెట్టుకున్నాడు, తప్పే ఉంది. నన్ను ఎందుకు పెట్టనన్నావు, నేను నీకు ఎలా కనబడుతున్నానని ఇతను వచ్చి సొంత తాతను పొడిచాడు. సరే పొడిచావు, ఇప్పుడు ఏంటి, జైల్లో ఉన్నావు, జైలు ఉన్న జీవితం పోయింది, 4 కోట్ల షేర్లు కూడా పోయాయి, ఏమీ కాకుండా చిప్పకూడు తింటున్నావు. పాప పెద్ద ఆయన ఎంత గొప్పగా బతికిన చివరిలో ఆయన వాళ్ళ చేతిలోనే ఇట్లా అయిపోయాడు. నిన్ను ఎవ్వడు విడిపోయాడు, చరిత్ర తెలుసుకున్న ఏ లాయర్ నీ తరఫున వాదించడు. సీరియస్లీ నీకు అసలు బెయిల్ ఇవ్వరు ఎవడు, అవును నీ మీద రూపాయి పెట్టడానికి కూడా ఎవడు ముందుకు రాడు. అయితే గీతే నీ తల్లి నిన్ను క్షమించి రావాలి, కనిపించేది వస్తుంది, అయ్యో నా కొడుకు జైల్లో ఉన్నాడని ఏదో రోజు వస్తుంది. నువ్వు తల్లిని కూడా పొడి చేసావు ఇష్టం ఉన్నట్టు. సొంత ఆస్తి ఇచ్చిన తాతని, అంటే నీ ఇంటి మూలాన్ని, నీ సొంత తల్లినే పొడిచినోడిని ఏ సమాజం కూడా గౌరవించదు. ఇక బయటకు వస్తే ఉన్న వాళ్ళని మాత్రం ఎందుకు వదులుతాడు? ఒకవేళ బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా శ్రీకృష్ణని చంపేస్తే ఇదంతా నాకు వస్తుందని కూడా అనుకుంటాడు కదా. అలాంటి వాడే వీడు. ఇట్లాంటి వాళ్ళని బయటికి వదలొద్దు కూడా. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.